ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అరోడా బంజారా ఛానల్. ఇగో నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నా. ఎలా కట్ చేసుకోవాలి, నార్మల్గా కుట్టుకున్న మన బ్లౌజు మనం కుట్టుకున్న ఈజీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది నేర్చుకున్నారనుకో, ఎంత చిన్న నుంచి పెద్దవాళ్ళు కూడా కట్ చేసి కుట్టగలరు. అంత ఈజీగానే ఉంటుంది. మనమైతే ఫస్ట్ భయపడతాం, కానీ కటింగ్ పర్ఫెక్ట్ ఉంటే కుట్టు కూడా మంచిగా వస్తుంది. ఇంకా కొంచెం హాఫ్ ఇంచ్ అయితే కుట్టు కోసం ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోండి. కింద అయితే ఇది వెనుక పార్ట్ అన్నమాట. ఇదైతే వెనుక పార్ట్ ఇలా అయితే పెట్టుకోవాలి. పొడు సైజు ఇలా పెట్టుకొని గల్ల అయితే ఇలా ఇక్కడ నుంచి మనకైతే 3 ఇంచులు వస్తుంది. ఇలా అయితే ఈ కొలత అయితే మీరు ఎవరైనా కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా కరెక్ట్ వస్తుంది. ఇట్లా గుంజి పట్టుకోవాలి. గుంజి పట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇది షోల్డర్ కదా, షోల్డర్ ఎంత ఇంచ్ ఉంది అంటే, ఇది మా మేడంది షోల్డర్ చాలా తక్కువ పెట్టుకుంటుంది. 2 ఇంచులే షోల్డర్ పెడుతుంది. ఇది 2 ఇంచులు ఉంది అంటే మనం 3 ఇంచులు పట్టుకోవాలి. ఇక 2.5 ఉంది, కరెక్ట్గా 2.5 ఉంది. మనం ఈ కుట్టు కోసం, అటు ఇటు కుట్టు కోసం అయితే ఇక్కడ నుంచి సరే 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టినామనుకో షోల్డర్ డబ్బా గల్లా అయితే కట్ చేస్తున్నా. షోల్డర్ అయింది కదా, ఇదైతే గల్ల అయితే అయింది కదా. బ్యాక్ పార్ట్ది ఇది సంఖ భాగం నుంచి చూసుకోవాలి. ఈ సంఖ భాగం ఉంది కదా, ఇలా పొడు ఇక్కడ నుంచి కింది భాగం హాఫ్ ఇంచ్ నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడైతే వచ్చింది. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి. సరేనా, ఇక్కడైతే కరెక్ట్ మార్కింగ్ ఇది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అలా ఇక్కడ నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలా ఇక్కడైతే శంఖ భాగంలో అయితే కరెక్ట్గా ఇలా మార్కింగ్ 1 ఇంచ్ అయితే డౌన్ తీసుకుంటున్నా. ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మనం తీసుకోవాలి. తక్కువ తీసుకున్నాం అనుకో మనకు కొంచెం పొరపాటు ఉంటుంది, కానీ హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా అయిన తర్వాత సరే ఇక్కడైతే వచ్చింది. ఖర్చు కోసం మనమైతే ఎక్స్ట్రా అయితే ఉండాలి కదా. ఇది ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇది
మార్కింగ్ నీడ్స్ పెట్టి మార్కింగ్తో అతల పాటే पापे साउंड काम करने ఇలా కట్ చేసిన తర్వాత వీడియో కొంచెం పెద్దగా అవుతుంది. ఇలా బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఇది ఉంది కదా, ఇదైతే 2 ఇంచులు ఫోల్డ్ చేయాలి. బ్యాక్ పార్ట్ 2 ఇంచులు ఫోల్డ్ చేస్తేనే ముందర పార్ట్కి అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా పెట్టుకోవాలి. గల్ల ఓపెన్ సైడ్, ఇక ఓపెన్ సైడ్ ఉన్న సైడ్ ముందల గల్ల అయితే కట్ చేయాలి. ఇట్లా సదురుకొని మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కటింగ్ అనేది అక్కడిక్కడ ఇగుడు దిగుడు ఉండకూడదు. ఇలాగే మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక బ్యాక్ పార్ట్ది గ్రౌండ్ ఇక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అయిన తర్వాత నేనైతే ఇది ఇప్పుడు ఇందాకనే నేను ఇది కట్ చేసిన, ఇదే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలా మీకేమైనా డౌట్ అయి ఉంటే ఇక బ్లౌజ్ అయితే గల్లైతే ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర ముందల సైడ్ గల్ల అయితే షోల్డర్ పట్టుకొని ఇలా 1/2 ఇంచ్ వదిలేసేయాలి కుచ్చు కోసం. షోల్డర్ దగ్గర అలా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక ఇలా కరెక్ట్ వచ్చింది. ఇలా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. చాలా కిందికి గల్ల అయితే దొరుకుతుంది ఆ మేడం అయితే ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. తీసేసుకుంటున్నా. ఈ సంఖ భాగంలో అయితే 1/2 ఇంచ్ కిందికి దించాలి. ఇలా ఇక ఇక్కడ 4 ఇంచు 4 ఉక్సుల దగ్గర ఒకటైతే ఇది క్రాస్ పట్టి ఉంటుంది కదా సంఖ భాగంలో. ఇక ఈ క్రాస్ పట్టి మీకు చూపిస్తున్నది. ఇక్కడ క్రాస్ పట్టి నుంచి సంఖ భాగం పట్టుకోవాలి. ఇలా వీడొచ్చింది సరే, ఇదైతే ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది ముందల పాటు టైప్ కొలత అయితే 7 ఇంచులు ఇక్కడ క్రాస్ పట్టికి వస్తుంది. కత్తెర అయితే
ముందు పార్ట్ అయిపోయింది, ఇది బ్యాక్ పార్ట్. ఇగో చేతులు కూడా 4 మడతలు చేసుకోవాలి. ఇలా కింద పైన డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేతులు అయితే కట్ చేయాలి. ఇది లోపల తుర్పైకి ఉంటుంది కదా, 2 ఇంచులు మడత పెట్టుకోవాలి. సౌండ్ తక్కువ చెప్పి ఆ పిల్ల అయితే 2 ఇంచులు మడిగా తుర్పై కోసం ఇట్లా మార్కింగ్ తీసుకోవాలి. లోపలనే మనం తుర్పై కోసం ఫోల్డ్ చేయాలి. ఈ చేతుల నుంచి మళ్ళీ పొడుగు చూసుకోవాలి. ఇక్కడ ఒక ఉంది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా అయితే పెట్టుకొని ఇక్కడ వచ్చింది. బట్ట అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. 9 ఇంచులు రావాలి. ఇలా డౌన్ తీసుకోవాలి. టేప్ కొలత తీసుకొని ఇక్కడ 9 ఇంచులు వచ్చిందంటే మనం బట్ట జాయింట్ చేసుకోవాలి. ఇది క్రాస్ పట్టికి అయితే ఇది వచ్చింది అన్నమాట, కొంచెమే మిగిలింది. కొంచెం జాయింట్ చేయాలి క్రాస్ పట్టికి. బ్యాక్ పార్ట్, ఇది చేతులు, సైడ్ది 2 బ్లౌజ్ కట్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు బ్యాక్ బెల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇది బ్యాక్ బెల్ట్ అన్నమాట. ఇది అయిపోయింది. ఇది ఒక బ్లౌజ్ అయితే 2 బ్లౌజులు కట్ చేసిన ఫ్రెండ్స్. ఇంకో బ్లౌజ్ ఉంది కట్ చేయాలి. ఇది ఒక బ్లౌజ్ అయింది. ఇది కూడా ఒకటి అయింది అనుకో. మీకైతే మొబైల్లో చూపించలేము కానీ హ్యాండ్స్, చేతులు, పాటు అంతా ఉంది. ఇది కూడా बट कट करो छुओ ना, कहीं देख देखने वो 1.5 में आ रहा है फ्रेंड्स. इదే అన్నమాట కటింగ్.